మంచిది. ఈరోజు మనం నేర్చుకునే మరొక అంశము లేఖనాల్లో నుంచి యేసుక్రీస్తు ఎవరు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. యేసు ఎవరు అనే అంశంలో నుంచి ఇంకొక 3 పాయింట్స్ వారీగా ఈ మెసేజ్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు? దైవ గ్రంథంలో వ్రాయబడిన సత్యాలు ఒక 3 విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. యేసు ఎవరు? ఈ యొక్క నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు ఎవరు? యోహాను భక్తుడు ఏమని వ్రాశాడు? దైవ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాశారు? అసలు యేసుక్రీస్తు ఎవరు అనే సబ్జెక్ట్లో నుంచి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశంలోనికి వెళ్ళే ముందుగా మనము యోహాను భక్తుడిని కనుక మనం తీసుకున్నట్లయితే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన యొక్క ఇండివిజువాలిటీ కూడా యోహాను భక్తుడు చాలా చక్కగా వ్రాస్తాడు. ఎందుకంటే యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క అంతరంగిక శిష్యుడు. రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు వారితో పాటు ఉండినవాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారితో ఉండినవాడు. యాయోరు కుమార్తెను బ్రతికించిన సందర్భాలలో కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఉండినటువంటి యోహాను భక్తుడు, మరియు యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయన వేలాడుతూ ఉన్న సమయాలలో కూడా యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాడు. కాబట్టి యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఇన్నర్ పర్సనాలిటీని, ఆయన ఇండివిజువాలిటీని చాలా చక్కగా చూచాడు, విన్నాడు, నేర్చుకున్నాడు. కొన్ని విషయాలు మనకి దైవ గ్రంథంలో వ్రాసాడు. యేసు ఎవరు అనే సబ్జెక్ట్లోనికి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పవచ్చు అంటే, యేసుక్రీస్తు సత్యవంతుడైన దేవుడు అని చెప్పవచ్చు. యోహాను భక్తుడు మొదటి పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనములో అదే వ్రాస్తాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే సత్యవంతుడైన దేవుడు అని యోహాను భక్తుడు చెప్తాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం గనుక మనం చూస్తే మూలవాక్యముగా యోహాను వ్రాసిన పత్రికల్లో మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. యేసు ఎవరు అంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, ట్రూ గాడ్, ట్రూత్ఫుల్ గాడ్. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి యోహాను 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. దేవుని యొక్క వ్యక్తిత్వం అతనికి బాగుగా తెలుసు. దేవుని యొక్క ఇన్నర్ పర్సనాలిటీ యోహాను భక్తునికి తెలుసు. ఆయన యొక్క ఇండివిజువాలిటీ కూడా చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే మొట్టమొదటిగా మనం ఏమని చెప్పవచ్చు అంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, ట్రూత్ఫుల్ గాడ్, సత్యవంతుడైన దేవుడు. పరిసయ్యులు యేసుక్రీస్తు వారి గురించి ఏమి చెప్పారు, మరియు కొంతమంది వ్యక్తులు దైవ గ్రంథంలో ఏమి చెప్పారు, అసలు సత్యము అంటే ఏమిటి, పిలాతు ఏమి చెప్పాడు, పరిసయ్యులు ఏమనుకున్నారు యేసుక్రీస్తు వారి గురించి, యోహాను భక్తుడు ఏమన్నాడు, దైవ గ్రంథంలో యోహాను భక్తుడు ఎక్కువగా యేసుక్రీస్తు వారి గురించి ఇన్నర్ పర్సనాలిటీ గురించి చక్కగా చెప్తాడు. ఎందుకంటే యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని అతనికి పేరు వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరే ఉండేవాడు.
చక్కగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండినటువంటి శిష్యుడు. అందరూ పారిపోయినా సరే యోహాను భక్తుడు సిలువలో యేసుప్రభు వారి దగ్గరే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లి యొక్క బాధ్యత దేవుడు యోహాను భక్తుడికి అప్పగించాడు. కాబట్టి మనం లోపలికి వెళ్ళినట్లయితే యేసు ఎవరు అనగా ఫస్ట్ పాయింట్ చూస్తే సత్యవంతుడైన దేవుడు అని యోహాను భక్తుడు చెప్పాడు. అసలు దేవుడు అనే పదం అర్థం ఏమిటంటే దేవుడు అంటే అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం. దేవుడు అనే పదం అర్థం ఏమిటంటే వెలుగు. దేవుడు అంటే వెలుగై ఉన్నవాడు అని అర్థం. దేవుడు అంటే వెలుగు. దేవుడు అంటే వెలుగై ఉన్నవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. మరొకసారి చదువుతున్నాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఫ్యూచర్లో కూడా చూడలేరు. ఇప్పటి వరకు చూడలేదు, భవిష్యత్తులో చూడలేరు. Who alone has immortality, who dwells in unapproachable light అంటాడు. Whom no one has ever seen or can see. ఆయనను ఎవరూ చూడలేదు, ఆయనను చూడనేరరు. కాబట్టి దేవునిని మనము చూడలేము, సూర్యుడిని మనము చూడలేము. ఇప్పుడున్న సూర్యుడు 1 డిగ్రీ క్రిందకు కదిలితే భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. కొంచెం వెనక్కి వెళ్ళినా సరే ప్రమాదమే. మంచుతో ఇబ్బంది పడతాం, చలితో ఇబ్బంది పడతాం. కొంచెం ముందుకు వచ్చిన ప్రమాదమే, కొంచెం వెనక్కు వెళ్ళిన ప్రమాదమే. కాబట్టి ఈ శరీరము కొంతవరకే తట్టుకోగలదు. వెలుగై ఉన్న ఆ దేవుడు మానవుల కోసం మానవునిగా వచ్చారు. వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగుగా వచ్చినట్లయితే మానవులు చూడలేరు, మానవులు గ్రహించలేరు. 1,000,000 సూర్యుల కాంతి తేజస్సు కలిగిన దేవుడు భూమి మీదకి రావడం అనేది అసంభవం. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు మహిమను తగ్గించుకొని మానవుల కోసం మానవునిగా దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తును అప్పుడు సామాన్య మనిషిగా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నారు. కొన్ని విషయాలు యోహాను భక్తుడే చక్కగా రాస్తాడు. సత్యవంతుడైన దేవుడు అంటాడు యోహాను. మరి యోహాను చాలా విషయాలు ఈ యొక్క మెసేజ్లో సత్యవంతుడైన దేవుడు అంటే ఎక్కువగా యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం, ఈ 5 గ్రంథాలు, 5 పుస్తకాల నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ఎవరు అని యోహాను భక్తుడిని అడిగితే యోహాను భక్తుడు ఏమంటాడంటే, ఆయన సత్యవంతుడైన దేవుడండి. ఆయన సత్యవంతుడు. ఈజ్ ట్రూత్ఫుల్ గాడ్, ట్రూ గాడ్. యోహాను సువార్త 8:23లో యేసు ప్రభువారు తాను ఎలాగూ ప్రత్యక్షపరుచుకున్నారంటే, చదువుదాం దైవ గ్రంథంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షపరుచుకొని, అయ్యా మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఒకరోజు యేసు ప్రభువారిని కొంతమంది అడిగారు,
అయ్యా, మీ వయసు 30 సంవత్సరాలు ఉన్నవి, 30 సంవత్సరాలు కూడా దగ్గరలో ఉన్నవి. 2000 సంవత్సరాల క్రితము అబ్రహాము గురించి ఎలాగూ చెప్తున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు యూదులు. కాబట్టి చదువుకొనని ఇతని యొక్క పాండిత్యానికి వారు ఆశ్చర్యపడ్డారు. అందుకనే ఆయన యొక్క పేరు కూడా యెషయా గ్రంథము 9:6లో ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రవచనాత్మకంగా ఆశ్చర్యకరుడు అన్నట్టు. ఆశ్చర్యకరుడు అంటే చదువుకొనని ఇతనికి ఇట్టి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? వారికి ఆశ్చర్యముగా ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం ఉండినటువంటి అబ్రహాము యొక్క ఆయన గురించి చెప్పడం. ఆ రోజుల్లో గ్రీకులు ఉన్నారు, మహాశాస్త్రము తెలిసిన చదివిన పరిసయ్యులు ఉన్నారు, రోమీలు ఉన్నారు. వారందరికీ కూడా ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు, ఆయన ధర్మశాస్త్రంలో నుండి అన్నీ చెప్పడం వారికి ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి సత్యము ఎప్పుడూ సత్యమే. సత్యము ఎవరు చెప్పినా సత్యమే. సత్యము పరిస్థితిని బట్టి మారదు. సత్యము ఏ ప్రాంతంలో ఉన్నా సత్యమే. 2 × 2 = 4. పిల్లవాడు చెప్పిన సత్యమే, పెద్దవాడు చెప్పిన సత్యమే. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా 2 × 2 = 4. ఇప్పుడు యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా, యేసుక్రీస్తు వారు ఎవరు అని యోహాను భక్తుడిని అడిగితే యోహాను భక్తుడు అంటాడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. కంక్లూజన్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి పరిశుద్ధంగా జీవించడానికి మనం తీర్మానం తీసుకుని ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటున్నాము. 2వ రాకడ కొరకు సిద్ధపడ్డాం. మనము సత్యవంతుని యందు ఉన్నాము అంటాడు. సత్యవంతుడైన దేవుని యందు మనం ఉన్నాం. ఆయనే సత్యం, ఆయన మాట సత్యం, ఆయన పంపిన ఆత్మ కూడా సత్యస్వరూపియగు ఆత్మ అంటాడు. కాబట్టి ఆయన సత్యవంతుడైన దేవుడు. రిఫరెన్సెస్లోనికి వెళ్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన సత్యవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, ట్రూత్ఫుల్ గాడ్. ఎప్పుడూ ఆయన సత్యము మాట్లాడారు. అసలు ఆయనకు మొహమాటం లేదు. కాబట్టి మన యొక్క జీవితాలలో మనం కొంచెం మొహమాట పడతాం, కానీ యేసుక్రీస్తు వానికి మొహమాటం లేదు. పాపంలో జీవిస్తుంటే, అయ్యా నీవు పాపంలో ఉన్నావు, సమరయ స్త్రీతో యేసుప్రభు వారు, అమ్మా నీవు పాపంలో ఉన్నావు అని యేసుక్రీస్తు వారు సత్యవంతుడైన దేవుడు కాబట్టి సత్యమే మాట్లాడారు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1-2 వచనాలు చూస్తే 1వ అధ్యాయంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము. కాబట్టి యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1-2 వచనాలు ఏమంటాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. కాబట్టి సత్యము అనగా రుజువులతో ఉంటుంది. ఇక్కడ మనకి 2 పదాలు మనం అర్థం చేసుకోవాలి. వాస్తవము అంటే ఏమిటి, సత్యము అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఈ 2 వర్డ్స్ కూడా. వాస్తవము ఫ్యాక్ట్ అంట ఇంగ్లీష్లో, వాస్తవము ఫ్యాక్ట్, సత్యము ట్రూ. మరి వాస్తవము అంటే ఏమిటి, సత్యము అంటే ఏమిటి? యేసుక్రీస్తు ఎవరు అంటే సత్యవంతుడైన దేవుడు అని నేను మీకు జ్ఞాపకం చేశాను బైబిల్ గ్రంథంలో నుండి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యోహాను భక్తుడు అంటాడు, ఏమని వ్రాస్తాడంటే, యేసుప్రభు వారు ఏం చెప్పారంటే అక్కడ, నేనే మార్గమును
సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. సింగులర్లో మాట్లాడతారు ఇక్కడ యేసుక్రీస్తు వారు. సత్యవంతుడైన దేవుడు సింగులర్లో అంటే ఎవడును అనే పదం వాడారు అక్కడ. ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ రెండు విషయాలు నేను మీకు ప్యారలైజ్ చేసి జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవము, ఫ్యాక్ట్, సత్యము, ట్రూత్ ఏమిటి? వాస్తవము అంటే ఏమిటి? సత్యము అంటే ఏమిటి? చూద్దాం. లోతుల్లోకి వెళ్ళినట్లయితే కాంతి తెల్లగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే వెలుగు, లైట్ ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. అది వాస్తవం. ఎవరిని అడిగినా చెప్తారు. లైట్ ఏ కలర్ అంటే వైట్గా ఉంటుందండి లైట్. కానీ సత్యం ఏమిటంటే ఆ కాంతిని పట్టకములో నుండి బయటకు తీస్తే 7 రంగులు కనబడతాయి. ప్రిజంలో పెడితే కాంతిని పట్టకములో నుండి బయటకు తీస్తే 7 రంగులు కనపడతాయి. వాస్తవం ఏంటంటే కాంతి తెల్లగా ఉంటుంది, అది వాస్తవం. సత్యము అంటే ఏమిటంటే, ట్రూత్ ఏమిటంటే కాంతిని ప్రిజంలో నుంచి మనం బయటికి తీస్తే 7 రంగులు కనపడతాయి. ఇంకొక విషయం చూస్తే నీళ్ళు బాగానే కనబడుతున్నాయి. నీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ తీసుకుందాం. మంచినీళ్ళు తాగే బాటిల్ చాలా బాగుగానే ఉంటుంది. నీళ్లు బాగానే ఉన్నాయండి, తాగొచ్చండి అని చెప్తాం. అదే నీళ్లలో ఇలా అలా తిరిగే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మైక్రోస్కోప్లో పెడితే, మైక్రోస్కోప్లో నుంచి ఆ వాటర్ని చూస్తే ఆ వాటర్లో కూడా కొంచెం సూక్ష్మ క్రిములు ఉంటాయి, సూక్ష్మజీవులు. సత్యము మైక్రోస్కోప్ పెడితే కనబడుతుంది, తెలుస్తుంది. కానీ వాస్తవం అనేది జనరల్ అన్నమాట. జనరల్గా కాంతి తెల్లగా ఉంటుంది, నీళ్లు బాగానే కనపడుతున్నాయి, ఆకాశము నీలముగా ఉంటుంది, సముద్రము నీలముగా ఉంటుంది. ఇలా మనం వాస్తవం, ఫ్యాక్ట్ అంటే జనరల్గా చెప్తాం ఈ నీళ్లు మంచివేనండి. కానీ నీళ్లు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే ఆ నీటిలో ఉండినటువంటి బ్యాక్టీరియా మనకు కనపడుతుంది. ఆ లైట్ని తీసుకుని వెళ్ళి ప్రిజం మీద వేస్తేనే 7 రంగులు కనపడతాయి. కాబట్టి సత్యము చెబితే తెలిసింది, చదవడం ద్వారా తెలిసింది, మైక్రోస్కోప్ ద్వారా ప్రూవ్ చేస్తే తెలిసింది. కాబట్టి దేవుడు గురించి కూడా దేవుడు చెప్తేనే తెలుస్తుంది. దేవుడు గురించి కూడా దేవుడే చెప్పాలి. ఎందుకంటే మనం దేవుని చూడలేం వెళ్ళి. ఇప్పుడు ఒక కట్టడము ఏదో దూర ప్రాంతంలో మంచి కట్టడం ఉంది, ఇతర దేశాల్లో సరే మంచి కట్టడం ఉందో అనుకుందాం. మరి ఆ కట్టడము మనం చూచి రాకపోయినా పర్లేదు, కానీ ఆ కట్టడం ఉంది అని చెప్తే మనం నమ్ముతాం. అంటే నేను చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నేను ఆ కట్టడాన్ని నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అని చెప్పకూడదు మనం. కాబట్టి దేవుడు గురించి కూడా దేవుడు చెబితేనే తెలుస్తుంది. సత్యము, సత్యవంతుడైన దేవుడు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యోహాను సువార్త 3:31లో సత్యవంతుడైన దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను, పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు నేనే సత్యమును అని చెప్పారు. యోహాను భక్తుడు ఎందుకంటే స్పష్టంగా చెప్తాడు, యేసు ఎవరు అంటే సత్యవంతుడైన దేవుడు. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము సత్యవంతుడైన దేవుని యందు ఉన్నామో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17:17 అని రెఫరెన్సెస్ అన్నీ కూడా యోహాను సువార్తకు సంబంధించినవి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఆయనే సత్యము, ఆయన మాటే సత్యం. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మ కూడా సత్యమే. యోహాను సువార్త 16:13లో అయితే ఆయన
అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును కూడా సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే సత్యవంతుడైన దేవుడు. ఆయనే సత్యము, ఆయన మాట సత్యము, ఆయన పంపిన ఆత్మ కూడా సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు. యోహాను సువార్త 16:14 ఇంకొక రిఫరెన్స్ చదివి మనం పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని ఏమన్నారు అని చూద్దాం. యోహాను సువార్త 16:14 ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనలను నడిపిస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తూ, ఇంకొక ఉపయోగం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండుట ద్వారా సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏదైనా శ్రమలు శోధనలు రాబోతుంటే ముందే దేవుడు చెప్తాడు. యోసేపుకు దేవదూత ద్వారా దేవుడు చెప్పించలేదా? అయ్యా, శిశువుకు హాని వచ్చే ప్రమాదం ఉన్నది, నువ్వు వెంటనే శిశువును తోడుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపో అని దేవదూత చెప్పలేదా? భవిష్యత్తులో హేరోదు వలన యేసుక్రీస్తు వారికి అపాయం ఉన్నదని, యేసుక్రీస్తు వారిని సంహరించాలని హేరోదు ప్రయత్నం చేస్తున్నాడని యెహోవా దేవునికి ముందుగానే తెలుసు. హేరోదు మనసులో ఏమనుకుంటున్నాడో యెహోవా దేవునికి తెలియదా? అతని యొక్క ఆలోచనలు యెహోవా దేవునికి తెలియదా? రాజుల యొక్క ఆలోచనలు దేవునికి తెలియవా? ఇలాగూ యెహోవా దేవుడు దూతను పంపించి దర్శనములో అక్కడ యోసేపుతో మాట్లాడడం దైవ గ్రంథంలో చూస్తాం. శిశువుకు హాని కలుగుతుంది, హాని కలగబోతుంది అని యోసేపుకు కొంతమంది వ్యక్తులకు దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడిస్తాడు, లేకపోతే కళలో దర్శనములో, లేకపోతే జ్ఞానులకేమో నక్షత్రము ద్వారా, హేరోదుకేమో జ్ఞానుల ద్వారా సువార్తను ఎలాగ ప్రకటిస్తున్నారంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా. గొర్రెల కాపరులకు దేవదూత సువర్తమానం ప్రకటించాడు, గొర్రెల కాపరులకు. జ్ఞానులకేమో నక్షత్రము ప్రకటించింది, హేరోదుకేమో జ్ఞానులు చెప్పారు. మరియు యోసేపుకి దర్శనం రావడం, కల రావడం, మరియకేమో గబ్రియేలు దేవదూత వచ్చి మరియతో మాట్లాడు. ఇలాగూ ఆయన యొక్క మాటలు అనేక విధాలుగా అనేకమైన వ్యక్తులకు దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకముగా దేవుడు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరని యోహాను భక్తుడిని అడిగితే యోహాను భక్తుడు ఏమంటాడంటే సత్యవంతుడైన దేవుడు. అసలు ఆయనే సత్యమో, ఆయన మాట సత్యమో, ఆయన పంపిన ఆత్మ కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో తప్పులు వెతుకుదామని, తప్పులు పట్టుకుందామని వచ్చిన పరిసయ్యులు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నారో చూద్దాం. నార్మల్గా యేసుప్రభు వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు సత్యవంతుడైన దేవుడు అంటే మనం వింటాం. కానీ యేసు ప్రభువులో తప్పులు పట్టుకుందాం అనుకున్నవారు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు వారి గురించి ఏమంటున్నారంటే చదువుదాం. మత్తయి సువార్త 22:16. మత్తయి సువార్త 22:16. బోధకుడా, పరిసయ్యులు అంటున్నారు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఈ కంక్లూజన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు పరిసయ్యులు. చాలా జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే ఈ యొక్క వచనం ఒక మెసేజ్గా మనం తీసుకోవచ్చు. బోధకుడా అని సంబోధించారు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి,
సత్యవంతుడైన దేవుడని యోహాను చెప్పడం కాదు, పరిసయ్యులు కూడా చెప్పారు, నీవు సత్యవంతుడవై ఉండి, అయ్యా నీవు సత్యవంతుడవు, ట్రూత్ఫుల్ గాడ్, ట్రూ గాడ్, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియో మొహమాటం లేనివాడవనియో ఎరుగుదవు. యేసుక్రీస్తు వారికి మొహమాటం ఎందుకు? మరియు ఆయన మొహమాటం లేకుండా ఏమీ మాట్లాడారు? శిష్యుడైన పేతురును సాతానా పో అన్నారు. ఎంతో బాధపడి ఉంటాడు పేతురు. శిష్యుడైన పేతురుతో సాతానా పొమ్ము. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. ఆయన హస్తము మహోన్నతమాయెను, ఆయన హస్తము మహోన్నతమాయెను. సాహస కార్యములు చేసే హస్తము, సాహస కార్యములు చేసే హస్తము. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము యజ్రాకునకు, దేవుని హస్తము యజ్రాకునకు తోడుగయుండెను ప్రతి సమయమునందు, తోడుగయుండెను ప్రతి సమయమునందు. ఏ మనవి చేసినను రాజు ఆలకించి, ఏ మనవి చేసినను రాజు ఆలకించి, అన్ని వేళలయందు దయ చూపించెను, అన్ని వేళలయందు దయ చూపించెను. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని హస్తము ఇశ్రాయేలు ప్రజలకు తోడుగయుండెను కష్టకాలమునందు, తోడుగయుండెను కష్టకాలమునందు.